నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, వీక్షకులందరికీ నమస్కారం. మొన్న మనం మాట్లాడుకున్నట్లు ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వం గవర్నమెంట్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తోంది, ప్రతిపాదన చేస్తోంది. దాని మీద ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంది. మీరు కూడా మాట్లాడారు దాని మీద, చాలా కండిషనల్గా మాట్లాడారు మీరు. దాంట్లో పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా చూసాము. ఈ నేపథ్యంలో ఈ అనుయాయులకే పీపీపీ పద్ధతిన కట్టబెడుతున్నారనేది ప్రతిపక్షం వాదన. అట్లా జరుగుతుందా? అవకాశం ఉంటుందా? దాని ముందండి నేను మై హంబుల్ రిక్వెస్ట్ హానరబుల్ మీడియా, ఐ రెస్పెక్ట్ ద జర్నలిస్ట్ లైక్ ఎనీథింగ్. ఎంతోమంది జర్నలిస్టులు తమ ఉద్యోగ నిర్వహణ ధర్మంలో చాలామంది అసూలు బాశారు. కొంతమంది తప్ప ఎంతమంది ఎన్ని వేదనలు ఎదుర్కొంటున్నారో కూడా తెలుసండి. కానీ మేజర్ మీడియాలు నన్ను 90% ఎందుకు బ్యాన్ చేశారో తెలియదు. ఐ రెస్పెక్ట్ దేర్, ఎందుకంటే వాళ్ళకున్న ఒత్తిడి ఏదైనా ఉండొచ్చు. నన్ను బ్యాన్ చేశారంటే నేను ఎవరిని ఉదాహరించను. నన్ను చర్చల గురించి కూడా బ్యాన్ చేశారు. జనం తెలియకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోయింది. మేము ఢిల్లీలో వందలాది మందితో ధర్నాలు చేస్తే అర నిమిషం కూడా ఎవరు చూపించలేదు. షర్మి గారు వచ్చి ఇలా కూర్చుని ఇలా అనగానే ఆ 7 టీవీలు సపోర్ట్గా 3 టీవీలు తిడతా మొత్తం ఆవిడే ఉన్నారు. వాళ్ళ ఇష్టం. బస్సు యాత్ర, పాదయాత్రలో మాకు 2,000 మంది పైగా అక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కానీ బయట కానీ కనపడతా ఉంటే అవతరాలకు 500 కూడా రాలేదు. వార్త ఇక్కడ రాదు, రాజకీయ నాయకులకు ఇంత వస్తుంది. అది కూడా వారి ఇష్టం. నేను ఒక్కటే చెప్తున్నాను. అంటే ఎందుకు పదే మేము 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసినా సరే 90% మీడియా వేయలేదు. అది నా బాధ్యత కాదు. మేము ఉద్యమం అంతకన్నా ఉధృతంగా చేసాం. కానీ సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. మొన్న నేను చెప్పిన దాని తర్వాత గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రిని శ్రీమతి అనిత గారు ఒక వీడియో ప్రజెంటేషన్ చేశారు. స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంటే దేశ రాజకీయాల్లోనే మీరు మన రాష్ట్రాలకు నేను లిమిట్ చేయను, నేను సౌత్ ఇండియాలో స్టాల్ వాట్ లీడర్, ఈవెన్ ఐఎమ్ టెలింగ్ యూ, కామరాజ్ నాయుడు గారితో నేను కంపేర్ చేయకపోయినా, కింగ్ మేకర్లా కాకపోయినా, నెక్స్ట్ టు దట్ వెంకయ్యనాయుడు గారు, వీళ్ళందరూ కూడా కాదండి, ఈయన స్వతహాగా అలాంటి ఉన్నాయని కూడా, ఆయనతో కూడా ఏం కట్టాడు కాలేజీలు, ఒక కాలేజీ పాడేరు మనం చేసామని అని చెప్పి ఆయనతో కూడా, అంటే తప్పుడు సమాచారం, అసమగ్ర సమాచారం, అసంపూర్తి సమాచారం గౌరవ ముఖ్యమంత్రి గారితో, హోంమంత్రి గారితో ఒకళ్ళైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయించిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? ప్రజలు ఎందుకు తప్పుదారి పట్టిస్తారండి? మళ్ళా చెప్తున్నాను, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొత్త జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వాలనే పథకం ప్రవేశపెడితే కేసీఆర్ గారు 33-35 జిల్లాలు అనుకునే సిస్టమ్ మీద ఆయన 30 కాలేజీల పైకి, ఇప్పుడు మొత్తం అన్నీ అయిపోతే 35 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ స్థాయిలో వస్తున్నాయండి. అవును, నా భూతో నా భవిష్యత్తు నేను చెప్తున్నాను. ఇవాళ నేను దాని మీద పెట్టాను. 15వ తారీఖున, అంటే మొన్న రాష్ట్ర వ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్, 9 మెడికల్ కళాశాలలు ఒకే రోజు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, 5 మెడికల్ కళాశాలలు ఒకే రోజు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ జగన్ గారిని వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. నేను మళ్ళీ చూపిస్తాను. ఇవాళ నాతో ఒక గౌరవనీయులు, ప్రభుత్వంలో ఒక సంస్థకి అధిపతిగా ఉన్న వ్యక్తి మాట్లాడారు. ఐ రెస్పెక్ట్ హిమ్ పర్సనల్లీ, ఐ డోంట్ వాంట్ సే హిస్ నేమ్. ఓకే, శ్రీనివాస్ గారు మీరు చెప్పే తప్పు, ఒక్క కాలేజీ కూడా అడ్మిషన్ కాలేదన్నారు. వీళ్ళకి, అలాగే ఒక మాజీ ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉండే వీళ్ళకి, అంటే సమాచారం ప్రభుత్వ శాఖలు అడిగి తీసుకుంటున్నారు ఇవాళ వరకు. అంటే సమాచారం ప్రభుత్వ శాఖలు ఇవ్వట్లేదా, లేదా కొన్ని మీడియాలు చూసి ఒక సీటు కూడా కట్టలేదన్నారా? అసలు నాకు అర్థం కాదు. ప్రజలకి సమగ్రమైన సమాచారం తెలపాల్సిన అవసరం ఎవరి పేరు మీద? ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని ప్రారంభ మొత్తం అండి 17 కళాశాలలు, 17 ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కాదు. అంటే రెండింటిని నేను చెప్పదలుచుకున్నా. చంద్రబాబు గారి హయాంలో పోస్టులు వేశారు, ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదని కూడా చెప్పి ఎంతోమంది మాట్లాడారు. తప్పు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, మొత్తం హయాంలో 17 మెడికల్ కళాశాలలు వచ్చినాయి. ఇది సత్యం. నో సెకండ్ థాట్ ఇన్ దట్ అండి. ఆయన స్టింట్లో 1990 నుంచి 2004 వరకు చేశారు, 2014 నుంచి 2019 వరకు చేశారు, 2024 నుంచి చేస్తున్నాయి. 2024లో పాడేరు, అంటే అప్పుడు కాంటెంపరేట్ చేసినా మొత్తం అది కంప్లీట్ చేయించి, అంటే చాలా చిన్న స్థితిలో ఉన్నాయి. 50 సీట్లే, దాంట్లో 42 మంది చదువుతున్నారు ఇప్పుడు. అడ్మిషన్ కూడా అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. సరే, పాత ఎంతమంది, కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాల 17 కళాశాలలకు అనుమతి తీసుకురావడం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని జిల్లాని అణుగా మలుచుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళటం ఎంత అభినందనీయం. అది
సరే 8,000 కోట్లు ఒకేసారి కాదు కదా. మా పాలకులు ఎంత ఆనందపడ్డారంటే మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల లేదు, ఒకటే ఆశ్రయం ప్రభుత్వ మెడికల్ కళాశాల అని అల్లు సీతారాం ఎడ్యుకేషన్ సొసైటీ అని గోకరాజు గంగరాజు గారు వారి మిత్రులు కలిసి పెట్టారు. యాక్చువల్గా ఇంకో మెడికల్ కళాశాల లేదని మేము బాధపడుతుంటే ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాల మొదలైంది. పాలకుల్లో ఆల్రెడీ పునాది స్థితిలో అయిపోయి ఉంది. 2 ఉన్నాయి, నేను 2 ఫోటోలు చేస్తాను. అందువలన 5 మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. అందులో రాజమండ్రిలో మా చుట్టాల అబ్బాయిలు కూడా నీట్ ద్వారా అడ్మిషన్ క్వాలిఫై అయితే అడ్మిషన్ అయితే చేర్చుకున్నారు. దాంట్లో 50% సీట్లు, అంటే దాంట్లో 15% మనం సెంట్రల్ దానికి ఇస్తున్నాం కదండి. అది పోగా మిగతాది పోనీ 42% ఏదన్నా అనుకునేవ్వండి. ఇవాళ పీపీ మళ్ళీ ఇంకోసారి చెప్తాను, దాంట్లో కొన్ని సీట్లు అమ్మటానికి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. నేనేమంటున్నానంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మీకు అన్ని స్కీములు కావాలి, మళ్ళీ చెప్తున్నా అన్ని స్కీములు కావాలి. మళ్ళీ ఇది కూడా రాష్ట్రం దగ్గర అంత ఆర్థిక పరిస్థితి ఉండకపోవచ్చు. అందువల్ల ప్రభుత్వ రంగ స్థాయిలోనే ఉంటూ కొన్ని సీట్లు ఎన్ఆర్ఐలకి వాటికి ఎక్కువ రేట్లకి అమ్మటం తప్పులేదు. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,00,00,000 పైన ప్రభుత్వం 1,50,00,000 కూడా కొన్ని చోట్ల ఖర్చు పెడుతుంటే ఎంతమంది ప్రజలకు సేవ చేస్తున్నారు, ఈ ప్రజా నిధులతో వాళ్ళు చదువుతున్నారు. మళ్ళీ రిపీటింగ్ అని అమెరికా వెళ్ళిన వాళ్ళు కానీ ఇంకో పక్క రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు కానీ అవకాశాలు లేదంటే ఒప్పుకోను. మీరు ఇక్కడ మీరు చదివిన తర్వాత వైద్య విద్యార్థులు ఆమె కోపం వస్తే రానండి, ఐ డోంట్ కేర్ అండ్ ఐ డోంట్ బాదర్ ఆల్సో. ఎందుకంటే విద్యా వ్యవస్థలో వైద్యం పట్ల నాకు అంకితమా ఉంది.